ఇంకా చెప్పలేదు. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాము. యా, పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఫుల్ ఎండ్ ఉందన్నమాట, చూసారు కదా. యా, ఈరోజు అయితే నివి ఏమో వెకేషన్ అనమాట, నివికి హాలిడేస్. అండ్ నేను సిక్ ఉన్నాను, అంటే టూ మచ్ సిక్ కాదు కానీ ఆఫీస్కి వెళ్ళలేనంత సిక్ అనమాట. యా, సో యా, దానికోసం అయితే నేను డాక్టర్ దగ్గరికి వచ్చాను అనమాట. సిక్ లెటర్ అది తీసుకోవడానికి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, బాగా సిక్నెస్ ఉందన్నమాట. యా, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈరోజు ఈవినింగ్, ఈరోజు మాకు ఆల్రెడీ టైం 3 అయిందనమాట. 3:30కి అపాయింట్మెంట్ ఉంది. సో ఫ్రెష్ అయ్యి ఇప్పుడే బయటకు వచ్చాము. అసలు నిన్నటి నుంచి బయటికి రాలేదన్నమాట సిక్ ఉండడంతో. సో ఇప్పుడైతే అది కొంచెం లెటర్ తీసుకుని అండ్ దెన్ ఈవినింగ్ బ్లాగ్ ఎలా అవుతుందో చూద్దాము. అండ్ మాకు కొత్త ఐడి కార్డ్స్ వచ్చినాయి అనమాట. జర్మన్ సిటిజన్షిప్ అయిన తర్వాత ఐడి కార్డ్స్ అప్లై చేసుకున్నాం అనమాట. సో ఐడి కార్డ్స్ అయితే వచ్చినాయి, పర్సనల్ ఐడీస్ వచ్చినాయి, ఇంకా పాస్పోర్ట్స్ రాలేదు. సో నాకు తెలుసు అవి కూడా ఈ రోజే పిక్ చేసుకుంటాం మేము. ఇస్తాను. ప్రస్తుతానికి అయితే ఫుల్ ఎండ ఉందన్నమాట, అసలు చాలా ఎండ ఉంది. సన్ స్క్రీన్స్ రాసుకుని వచ్చినా సరే ఒళ్ళు అయితే చూడండి అసలు కాలిపోతుంది అనమాట, అంత ఎండగా ఉంది. ఎండలు అయితే స్టార్ట్ అయినాయి. బట్ ఈ వెదర్ మంచిది, వింటర్ కన్నా చెప్పాలంటే ఎంత ఎండ ఉన్నా సరే భరించవచ్చు అనుకోవచ్చు, కొంచెం ఎంతో కొంత ఎంజాయ్ చేయొచ్చు ఫ్రీగా. సో యా, అదనమాట. అండ్ ఇంకా ఏంటివి, ఇంకేం చేసామని మీరు రోజు ఇంట్లో చెప్పు. మా అమ్మ నీకేం చేసి పెట్టింది ఇప్పుడు? బనానా యా, బనానా బ్రెడ్ చేసింది మా అమ్మ నివి కోసం. సో అదంతా వ్లాగ్ చేయలేదు అనుకోండి, చెప్పాను కదా బాగాలేదని. సో రాజ్ హెల్ప్ చేశాడనమాట, నేను చెప్తుంటే తను చేశాడు మొత్తం అంతా కూడా. సో బనానా బ్రెడ్ అది చేసి లంచ్ అది చేసి కంప్లీట్గా బయటకు అయితే వచ్చాము. అండ్ ఈవినింగ్ కుదిరితే నివిన్ కూడా ఇంట్లోనే ఉంచామన్నమాట నిన్నంతా బాగోక. అండ్ రాజ్ వర్క్ వెళ్తాడు కాబట్టి సో ఇంట్లో చాలా కష్టం అవుతుంది ప్రస్తుతానికి, నివికి హాలిడేస్ అంటే నేను సిక్ ఉండడంతో. సో ఈరోజు ఎలా అయినా సరే నివిన్ కాసేపు బయటికి అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాము, సన్నీగా ఉంది కదా. సో ప్రస్తుతానికైతే రాజు ఇంకా వర్క్ చేసుకుంటున్నాడు. ఇప్పుడైతే తనని పిక్ చేసుకుని ఐడి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి పిక్ చేసుకుని అండ్ తర్వాత చూడాలి మా టైంని బట్టి కాసేపు నివిన్ బయట తిప్పడమా ఏంటా అన్నది. సో యా, అదనమాట. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. ఓకే, Die Monster kann fliegen und die Treppe kann fliegen. Okay, komm an die Seite. Und ihr Schuhe hat ein Feuer mit sich und wenn sie was gibt, dann geht das auch für die Monster. Oh na, die okay. kann ich schlagen, aber ein Messer. Ja, Mami. Ja, die Video das. Okay. Du wolltest die kleinen Kinder und dann wolltest ఓకే మామీ. das. ఇప్పుడు మనం హాస్పిటల్లో వెళ్తాము. ఓకే, రూయిగే ఉండాలి, ఓకేనా? అది హౌస్ ఆర్ట్స్. ఓకే, ఎయిర్ బ్యాగ్స్ అందరూ ఉంటారు, కిండర్ ఆర్ట్స్ కాదు. సో నువ్వు రూయిగే ఉండాలి, ఓకే మామీ? అమ్మా Die Ausfahrt weiß ich, was die Back, die mini klein, die Unterfahrt. పెట్టుకో, Mini klein. పెట్టుకో. అలా పడే కొడుతుంది. Gut. So groß, gell? Gut, das bleibt. Ich soll das schon haben. Ja, siehst du alles orange? Aber ein bisschen gleiche Farbe. Okay. Ich sehe die schon orange, das bedeutet dann hat meine Herzgeräusch geholt. ఎవరిది? Nadi. ఎప్పుడు? Das అవునా, ఇదిగో నాన్న. Das kommt manchmal so, wenn man springt eigentlich. అవునా, Ich habe die Herz gesehen. ఎక్కడ చూసావు? Da. అవునా, అక్కడ చూసావా? ఓకే. నీవి ఎవరు వచ్చారు? Papa. పాపా. ఇవాళ పక్క నుంచి వెళ్తాడు, చూసుకో. ఓకే, యా. దేనికోనన్నా, ఇది వాటర్ టికెట్ వెయిట్ చేయాలి, ఇది పట్టుకుని వాళ్ళు పిలుస్తారు, మంది నెంబర్ వస్తుంది అక్కడ. Aber was schreibt da? 10 years పాస్పోర్ట్ లాగా.
ఇప్పుడు మనకి రైస్ పాస్ ఎన్ని ఇయర్స్ ఇస్తాడు ఇప్పుడు? 10 years ఇక్కడ రైస్ పాస్. అవునా, అది 10 years. ఆ సిగ్నేచర్ మారింది నాది కొత్తగా, అండ్ నాది గెబుట్స్ నామే యాడ్ అయ్యింది. బత్నే బత్నే ముందు దాంట్లో బత్నే ఇవ్వలేదు కదా, ఆఫ్ అండ్ ఆల్ సిటీలో. నీ హౌస్ వైస్ ఏది? నీకు లేదు హౌస్ వైస్ ఈసారి, నీకు అక్కర్లేదని చెప్పారు. నీకు హౌస్ వైస్ వద్దు, రైస్ పాస్ ఉంటే చాలు అని చెప్పి. ఫొటోస్ ఎందుకు క్లారిటీగా వచ్చినాయి? చాలా క్లారిటీ వచ్చినాయి ఫొటోస్. ఫొటోస్ మాత్రం చాలా క్లారిటీగా వచ్చాడు. ఇలా చేయొచ్చు కదా, ఇలా కూడా చేయకూడదా? నీది లేదు నాన్న, ఇది నీ వ్యాలెట్లో పెట్టిన వ్యాలెట్ కార్లో ఉంది. నీది లేదు తల్లి, నీకు అక్కర్లేదని చెప్పారు. నీ కార్టీ వద్దన్నారు, నీకు వద్దు ఇప్పుడు అన్నారు. మన ఇద్దరు దాన్ని చూపించడానికి వెళ్దామా? కాఫ్లాండ్ వెళ్దాం, అక్కడ హూబరాశం ఉంది, నీకు వెళ్దామా? చెప్తా చూడు నీవి ఎలా పడింది. పోస్ట్ బాస్టర్ లేదు, అయిపోయింది ఇప్పుడు, లేదు అది. వెళ్దామా మనం? లేదు నాన్న, ఇప్పుడు టైం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు వచ్చాము మనం కాఫ్లాండ్? ఎందుకు చూద్దాం ముందేమో. సో ఇప్పుడైతే మేము మ్యాంగో ఐస్ తినడానికి వచ్చామన్నమాట. అది రెవేలో మేము 2-3 సార్లు వెతికాము, 2-3 సార్లు కదా, 4-5 సార్లు వెతికాము, కానీ అసలు దొరకలేదు. సో మిగతా అన్ని దొరికినాయి అనమాట. అదొక డిజర్ట్ ఐస్, వైరల్ ఐస్ అనమాట. కానీ ఆ టేస్ట్ అంత ఏం ఉండదని చెప్పి కూడా విన్నాను. బట్ నివికి మ్యాంగో ఇష్టం కాబట్టి చాలా ఎక్సైట్ అవుతుంది కాబట్టి, సో దానికోసం అయితే కాఫ్లాండ్కి వచ్చామన్నమాట చూడడానికి. ఇప్పుడు అక్కడికి వెళ్తాము. ఉందేమో ఉంటే తీసుకుని ఇక్కడే తినేస్తాం అనమాట. ఇద్దరం బాగా ఎండగా ఉందన్నమాట, కొంచెం చల్లగా ఉంటుంది తింటే. సో నివి వెళ్దాం అయితే. ఉంటే కనుక తింటాం. చాలా వేడి వచ్చిందనమాట, చాలా వేడిగా ఉంది. అండ్ దట్టు ఈరోజు లంచ్ కూడా కొంచెం స్పైసీగా తిన్నాం, పొట్ట కూడా మండుతుంది. సో అదే తినేది ఏదో మ్యాంగో ఐస్ తిందామని చెప్పి అనుకుంటాం. నివి చెప్పు. లేదు నన్ను ఇవి చాలా బాగున్నాయి ఇవి. ఐస్ క్రీమ్ ఇప్పిస్తున్నా కదా మా అమ్మ, కాఫే తీసుకుంటది. Darf Kaffee und auch Eis zusammen mit. Aber wieso du kriegst nur eins? Du darfst nur eins, aber Und du immer viele. Mama krank ఉంది కదా leider. Du willst immer und du darfst auch keine Eis, wenn du krank bist. కోపం వచ్చింది వీకి. మ్యాంగో ఐస్ కావాలి మనకి. అవి ఐన్సల్ పాకుంగా ఉంటాయి అవి. Aber ich habe immer letzte Mal das ఇక్కడ కూడా లేవు ఐస్లు. వేరే తీసుకో తల్లి ఏదన్నా. Aber was geht? వాస్కి Mit die Gummibärchen. ఇది కావాలా? Oh. మంచిదేనా మరి ఇది? Ja, ich habe beim letzten Mal gegessen. Aber... సరే తీసుకో అయితే. వెళ్దామా అయితే? Ja. చూపించు. Gummibär. గుమ్మిబేరు ఉందా? సరే పద. మామ కాఫే, నీకు ఐసా? Ja. Okay. Und Nico eine. Du musst open. Ja, so. Pressen, so pressen, open. Open pressen. Ja, genau. Kannst du nicht? Kann ich helfen? Wow. సో కాఫ్లాండ్లో కూడా చూసారు కదా, వెళ్ళాము కానీ అక్కడ కూడా దొరకలేదు. ఏమో ఎప్పుడుంటాయో కూడా తెలియదు అవి. సో నివి అయితే ఐస్ క్రీమ్ తీసుకుందనమాట. కింద గుమ్మి బేర్ ఉంటాయి అనమాట, అందుకు తీసుకుంది నివి ఐస్. సో నివి ఐస్ తింటుంది. అండ్ ఇంకా నేను కొంచెం కాఫీ తీసుకున్నాను అనమాట, కోల్డ్ కాఫీ. సిక్కున్నాను, అందులోని ఎండలో బాగా నీరసం వచ్చేస్తుంది అనమాట. అదే సినిమాలో సమంత ఎగురుతుంది కదా లాలీపాప్ చూసి, షుగర్ డౌన్ అయిపోయి అలా ఉంటుంది అనమాట ఒకసారి నా పరిస్థితి. ఇదిగోనన్నా తీసుకో నువ్వు. సో ఆ నీరసంతో అలా ఉంటుంది అనమాట, ఒకసారి కళ్ళు మండిపోతూ అలా ఉందన్నమాట నా పరిస్థితి ఇప్పుడు. బట్ నీవీకేమో హాలిడేస్, దాని ఇంట్లో పెట్టుకుని పాపం ఏం చేయలేము. అదేమో ఇంట్లో చాలా బోర్ ఫీల్ అయిపోతుంది అనమాట. ఇంకెలాగో సిక్కున్నాను కదా, బయటన్నా కాసేపు కార్లోనే కదా అలా తిప్పుదామని చెప్పి తిప్పుతున్నాను, ఎండగానే ఉంది కదా అని చెప్పేసి.
అదనమాట. అండ్ డ్రైవింగ్ చేస్తూ అయితే నేను వీడియోస్ అసలు మాట్లాడను, ఎందుకంటే రికార్డ్ చేయడం అవన్నీ నేను ఎంత ట్రైపాడ్ పెట్టి మాట్లాడినా అది డైవర్టింగ్గా ఉంటుందన్నమాట. కార్ డ్రైవింగ్లో ఇక్కడ అసలు మాట్లాడుకోకపోవడమే మంచిది. నేను ఇండియాలో ఉన్న కంప్లీట్ డిఫరెన్స్ అనమాట. ఇండియాలో ఉన్నప్పుడు అయితే డ్రైవింగ్ చేస్తూ మాట్లాడడం ఏంటి, తినడం ఏంటి అన్నీ చేసేదాన్ని, బట్ ఆబ్వియస్గా జాగ్రత్తగానే. బట్ అలా కూడా ఛాన్స్ తీసుకోవట్లేదు జర్మనీలో. అసలు నేను అలా చేయను అనమాట. ఫోన్ కూడా ఎక్కడ ట్రైపాడ్కి కానీ దేనికి కనెక్ట్ చేసి పెట్టను. ఏదన్నా ఎప్పుడైనా డ్రైవ్ చేసినప్పుడు సరదాగా రాజు ఒక 2 క్లిప్స్ అలా తీస్తాడు అంతే. కానీ నేనైతే సెల్ఫ్గా ఉన్నప్పుడైతే అసలు సమస్య లేదనమాట. నేను ఒకదాన్ని ఉన్నా, నివితో ఉన్నప్పుడు ఇంకా అలర్ట్గా ఉంటాను అనమాట నేను డ్రైవింగ్లో. నాకు డ్రైవింగ్ నేర్పించినప్పుడు కూడా ఇది నేర్పించారు. సో వెనకాల మీరు ఎప్పుడు కూడా మీరు ఏ పని చేస్తున్నా సరే, స్టీరింగ్ నుంచి చేతులు తీస్తున్నా సరే, మీరు వెనకాల మీ పిల్లల్ని గుర్తించుకుని చేయండి ఏదైనా అని చెప్పేసి. సో ఇక్కడైతే మాత్రం సైన్స్ మనకి చాలా మనకి వెంటనే సైన్స్ వస్తాయి. అవి ఎప్పుడు అలర్ట్గా ఉండి చూసుకుంటూ ఉండాలి. అండ్ ఎంత అలవాటు అయిన ఏరియా అయినా సరే, మనం సరిగ్గా వెళ్తున్నా సరే వేరే వాళ్ళు సరిగ్గా వస్తారని కూడా లేదు. ఎప్పుడు చూసినా అలర్ట్గానే ఉండాలి, జాగ్రత్తగా. సో అందుకే డ్రైవింగ్లో కూడా నేను ఎప్పుడు రికార్డ్ చేయను అనమాట. అందుకే మీరు అన్ని కార్ పార్క్ అయినప్పుడు అలాంటప్పుడే చూస్తారనమాట నేను మాట్లాడేది. సో అందుకనమాట నేనైతే డ్రైవింగ్లో రికార్డ్ చేయను అసలు. సో ప్రస్తుతానికైతే ఇంకా నివిన్ తీసుకుని స్టెన్ సెంటర్కి వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. ఒక మాల్ ఉంటుంది మా సిటీలో, సో అక్కడికైతే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ కొంచెం ఏం లేదు, విండో షాపింగ్, నథింగ్ ఎల్స్. బయటేమో చాలా ఎండ్ ఉంది. ఎండ్లో నేను పార్క్కి కూడా ఇప్పుడు తీసుకెళ్ళలేను. నివి ఆడుకుంటుందేమో కానీ నేనైతే అక్కడే కళ్ళు తిరిగి పడిపోతాను, నాకు అస్సలు ఓపిక లేదు. సో ఇండోర్సే బెస్ట్ అనమాట, ఇంట్లో కన్నా ఇంక వేరే చోట ఎక్కడైనా సరే. ఇప్పుడైతే సరదాగా విండో షాపింగ్కి అయితే వెళ్దాం. ఇలా మాట్లాడితే ఎంతసేపు అయినా మాట్లాడుతూనే ఉంటాము. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. ఇప్పుడైతే అసలు టైం 5:30 అవుతుందన్నమాట. ఫుల్ ఎండ్, అసలు టూ మచ్ అయిపోయిందమ్మా. సో మేడం గారిది అయితే ఐస్ అయిపోయింది. నేను కొంచెం కాఫీ తాగుతున్నాను. సరే నువ్వు ఇప్పుడు కాదు, గుమ్మిపై నేను ఓపెన్ చేసి ఇస్తాలే. అండ్ ఎండ్ అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఫుల్ ఉంది, చూడండి చూపిస్తా మీకు. అండ్ ప్రైజెస్ చూడండి, అసలు డీజిల్వి ఫుల్ పెరిగిపోయి ఉన్నాయి. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఫుల్ డీజిల్ ప్రైజెస్ కూడా ఫుల్ పెరిగినాయి అనమాట. ఫ్యూయల్ ప్రైజెస్ కూడా ఈ వార్ వల్ల అనమాట ప్రైసెస్ కూడా పెరిగినాయి బాగా. హలో మేడం, ఎక్కడికి వచ్చావు? హలో మేడం, ఆ బట్టలు ఏంటి, పుల్లోవర్ ఏది, ఏంటా బట్టలు, ఏంటా తిరగడం? నివి ఆగవే. ఇలా ఉంటుంది అనమాట మా మేడంతో. అది పరిగెడుతూ ఉంటుంది, దాని వెనకాల నేను పరిగెట్టాలి, తప్పదు. రాజ్కి సబ్మిషన్ ఉంది పాపము. సో అందుకే తను ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట ఎక్కువసేపు. సో ఇంకో 1 hour పడుతుంది తనకి వర్క్. అండ్ తర్వాత ఎక్కడికి వెళ్దాం నీవి? ఎక్కడికైనా తీసుకెళ్తాం. ఇంకా స్పీడ్ ప్లాట్స్కి కొంచెం ఎండ తగ్గుతుంది. ఇప్పుడు ఆల్రెడీ 5:30 అయ్యింది కదా. సో 6-6:30 అయితే కొంచెం ఎండ కూడా ప్రశాంతంగా ఉంటుంది, తగ్గుతుంది అనమాట వేడి. సో అప్పుడు తీసుకెళ్తాం అనమాట. ఇంకా నివిన్ బయటకు ఆడుకోవడానికి. రాజు కూడా స్నాక్స్ అది తీసుకొస్తా అన్నాడు. ఈలో విండో షాపింగ్ చేస్తాం ఇంకా అలా తిరిగి. నివి అది స్పీడ్ ఫ్లాట్స్ కాదు. సరే వెళ్ళి ఆడుకుంటావు అక్కడ. ఇంకెప్పుడు వచ్చినాయి ఇవేనా? ఆ పెద్ద పిల్లలకి నన్న షూలు కిండర్కి అవి ఆవాకుందా అది? సరే పార్టీకి పెట్టుకుంది కానీ ఇప్పుడు వద్దులే. పద వెళ్ళి ఆడుకో పద. బాడాన్సుకు ఉన్నాయి నీవి, కొత్త బాడాన్సుకు వచ్చినాయి ఎల్సా అవి. ఏది కావాలి నీకు? అది మోవానా ప్రిన్సెస్? అది మోవానా? ఆరియల్ మోవానా ఉంది, ఎల్సా ఉంది. కానీ బ్లావ్ వద్దు నాన్న, మళ్ళీ వాసర్లో కనిపించదు బ్లావ్. నువ్వు ఇలాంటిది వేసుకోవాలి, నువ్వు పింక్, రోట్, గెల్ అటువంటివి వేసుకోవాలి. అప్పుడు నువ్వు వాసర్లో కనిపిస్తావు. వాసర్ ఫాబ్ వేసుకుంటే కనిపించవు నాన్న. ఆడుకో. ఇవన్నీ చూడు, సమ్మర్ క్యాప్ కూడా వచ్చినాయి ఎల్సాలో. సమ్మర్ కలెక్షన్ వచ్చింది మొత్తం.
సో అది కాసేపు ఆడుకుంటుంది, నేను కలెక్షన్ చూస్తాను. ఇవి ఎంత క్యూట్ క్యూట్ ఉంటాయో, ఇవి చూస్తేనే కొనాలనిపిస్తుంది ఎంత విండో షాపింగ్ అయినా. చూడండి ఆల్రెడీ నివీకి ఉన్నాయి, సో చూసి పెట్టేయడమే అనమాట. సో హలో కిటీ ఇవన్నీ ఇప్పుడు నివీకి తెలుస్తున్నాయి బాగా క్యారెక్టర్స్ అన్నీ. సో బాగా ఎక్సైట్ అయ్యిద్ది అనమాట. ఇదంతా కూడా ఇంకా సమ్మర్ కలెక్షన్. ఇవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఎటు చూసినా పింక్ అండ్ వైట్ తప్ప ఇంకో కలర్ సరిగ్గా కనిపించదు నాకు. అన్ని వాటిలో బేస్ ఇంకా పింక్ ఉంటాయి కంపల్సరీ. ఆ పింక్ చూసి చూసి పిచ్చి వచ్చేస్తుంది మనకి ఇంట్లో. యాక్చువల్గా ఈ బాటమ్స్ బాగుంటాయి ఈ ప్యాంట్స్, కానీ ఇవేంటంటే ప్రాబ్లమ్ నీ పైకి ఉంటాయి అన్నమాట ఇవి షార్ట్స్. సో కీటాకి వేయడానికి బాగుంటాయి, కానీ కింద వాళ్ళు పడినప్పుడు మాత్రం గార్డెన్లో ఎక్కువ వాడతారనమాట సమ్మర్ అంతా. సో ఆ నీస్ మాత్రం కొట్టుకుపోతాయి, కింద పడ్డారంటే దెబ్బలు గట్టిగా తగులుతాయి. ఇటువంటివి వేస్తేనేమో పాపం యాంకిల్ లెంత్ వేసామంటే కింద పడతారు, వెంటనే మోకాల దగ్గర చిరుగుతాయి. సో ఎన్ని బాటమ్స్ కొన్నా సరే నివీకైతే సరిపోవు అనమాట, అన్నీ చినిగిపోయి ఉంటాయి. ఇది వద్దు నాన్న, ఊరికే ఎందుకమ్మా, ఉంది కదా ఇటువంటిది నీకు. హే నివీషా. సో పైన అయితే మ్యూజిక్ వస్తుంది. నివీకి అయితే ఈ ప్యాంట్స్ దొరికినాయి అనమాట, చాలా క్యూట్ ఉంది చెప్పాను కదా. హసుద్రాయ్ ఓకే మామీ. సో ప్యాంట్ అండ్ ఇంకా టాప్ అనమాట. ఇది నివీ సెలెక్ట్ చేసుకుంది, నేను ఓన్లీ ప్యాంటే తీసుకుందాం అనుకున్నాను, బట్ దానికి టాప్ కావాలంది. సో ఇవి రెండు తీసుకుంటున్నాను అనమాట. నివి యూజువల్గా ప్యాంట్స్ వేసుకొని అంటది నాకు ఫ్రాక్ కావాలని. యా నివి, బట్ ఇప్పుడు తనే సెలెక్ట్ చేసుకుంది. సర్లే తీసుకుందామని చెప్పి తీసుకుంటున్నాను అనమాట, బాగున్నాయని. అండ్ ఇది ప్యాంట్ కూడా కొంచెం సేల్లోనే ఉంది. మామూలుగా అయితే 18 యూరోస్ అలా ఉంది, బట్ ఇప్పుడు 14 యూరోస్కి వస్తుంది అనమాట. సో బాగుందని తీసుకుంటున్నాను. యా నివి వెళ్దామా ఇంకా? దా మరి పప్ప వెయిట్ చేస్తున్నాడు మన కోసం. ఈ టీషర్ట్ ఒకటి తీసుకుంది, బాగుంది క్యూట్గా. సో యా ఇది కూడా తీసుకుంటున్నా ఇంక ఇప్పుడు. దామమ్మా. యా ఇప్పుడైతే బిల్ చేసుకుని ఇంకా రాజ్ దగ్గరికి వెళ్తాం. ఇంకా బయటకి ఎక్కడికైనా పార్క్కి తీసుకెళ్ళాలి నివిని. థ్యాంక్ యూ. వద్దునా అన్న స్క్రూ డ్రైవర్తో. అవును స్క్రూ డ్రైవర్తో చేయాలి. చెప్పమ్మా. స్పీల్ ప్లాట్స్ నీకు తెలియదు ఎక్కడ ఉందో మన ఇంట్లో. సరే పద మరి తొందరగా. నివి జాగ్రత్త. జీబ్రా స్ట్రైఫ్ దగ్గర చూసుకుని వెళ్ళాలి. జీబ్రా స్ట్రైఫ్ దగ్గర చూసుకుని వెళ్ళాలి. సో ఇప్పుడే ఇంకా పార్క్కి తీసుకెళ్ళి నివిన్ కాసేపు ఆడిపించి వచ్చామన్నమాట. అండ్ ఇందాక ఆల్రెడీ బనానా బ్రెడ్ చేసి వెళ్ళాను అనమాట ఇంట్లో, చూపిస్తా మీకు. కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేశాను అనమాట. నివి కూడా ఇంట్లో ఉంది కదా తింటుందని చెప్పి. సో ఇప్పుడైతే ఇది కట్ చేసి చూస్తా అనమాట ఎలా వచ్చిందో కేక్. సో ఇంత క్వాంటిటీ చేశాను అనమాట. సో ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. ఇంక ఇది మామూలుగా అయితే ఇలాగా టర్న్ ఓవర్ చేసేస్తా అనమాట మొత్తం కేక్, కానీ ఇది కొంచెం పెద్ద ట్రే కదా. సో పీసెస్ కట్ చేసి చూద్దాం. బాగా వచ్చింది. సో చూసారా చాలా బాగుందనమాట. బాగా ఈజీగా కూడా వచ్చింది, బాగా బేక్ అయింది. చాలా మాయిస్ట్ ఉండి బాగుంటుంది అనమాట. బనానా కదా మొత్తం చేసేది, ఒక 6 బనానాస్ వేసాను. ఐ మీన్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. సో బాగా అయిపోయిన బనానాస్తో చేస్తే చాలా బాగా వస్తుంది. చాలా ఈజీ రెసిపీస్ మనకి యూట్యూబ్లో ఉంటాయి, కావాలంటే నేను ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. నాకు ఇవన్నీ రెసిపీ షేర్ చేసి చేయాలంటే అస్సలు టైం ఉండదు. ఇది యాక్చువల్గా రాజ్ చేశాడు అనుకోండి, నేను చెప్పాను తనకి, అండ్ తను చేసి పెట్టాడు అనమాట. నాకు నీరసంగా ఉందని చెప్పి సిక్కున్నా అని. నివి ఇంట్లోనే ఉంటుంది కదా, సో మళ్ళీ స్నాక్ ఏదోటి అడుగుతూ ఉంటుంది అనమాట అందుకు. సో చూసారంటే చాలా బాగుంటుంది. ఇందులో నేను ఇంట్లో ఉన్న చాక్లెటే యూజ్ చేశాను, చాక్లెట్ చిప్స్ కాకుండా డార్క్ చాక్లెట్ అండ్ ఇంకా నార్మల్ మిల్క్ చాక్లెట్ రెండు యూజ్ చేశాను అనమాట. సో యా ఇదనమాట. వెనకాల అయితే మీకు సౌండ్స్ వస్తాయి, ఎందుకంటే నివి బాత్ చేస్తుంది. ప్లే ఏరియా నుంచి వచ్చి డైరెక్ట్ బాత్ చేస్తుంది అనమాట. సో అందుకే అది కొంచెం పాటలు పాడుకుంటూ అల్లరి చేస్తుంది.
సో క్లైమేట్ కూడా సన్సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు టైం 7:30 అవుతుంది, 6-5 కూడా కాదు, 7:30 అవుతుంది. అయినా క్లైమేట్ అలానే ఉంటుంది అనమాట. ఇంకా టైమింగ్స్ మార్నింగ్ కాబట్టి సమ్మర్ వస్తుంది, సో డేస్ బ్రైట్ అవుతూ ఉంటాయి అనమాట. సో యా, ఈ వ్లాగ్ అయితే ఇంతే, ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్, బాయ్.